హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన పప్పుచారు ఎలా చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్గా స్టవ్ అంటి పెట్టి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే సాంబార్ కాబట్టి, పప్పుచారు కాబట్టి సొరకాయలు కూడా ఒకటి తీసుకొని మంచిగా కట్ చేసుకొని వేయాలండి. అలాగే ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండాలి. అలాగే కొంచెం పుదీనా అలా వేసి కొంచెం మూత పెట్టాలి. సో తర్వాత మసాలాలన్నీ వేయాలండి. యాలకులు, లవంగాలు అవి అన్నీ వేసి, సాజీర ఇట్లా అన్నీ వేసి, అలాగే నేను ములక్కాయలు కూడా వేసానండి. సో అలా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. సో అలా మిక్స్ చేసి మూత పెట్టండి. అవి అనేవి కుక్ అయ్యేదాకా మూత పెట్టుకోండి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అల్లమును పసుపు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆ ముక్కలు అనేవి అన్నీ మెత్తబడిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. సో తగినంత కారం వేసి ఆ కారం వాసన అనేది పోయే వరకు బాగా కుక్ చేయండి మూత పెట్టి. సో ఇప్పుడు నేను ఏదైతే ముద్దపప్పు తీసుకున్నానో, కందిపప్పు, అది మంచిగా కుక్కర్లో చేసుకొని చింతపులుసు గుజ్జు వేసుకున్నా అండి. సో చూసారు కదా, అలా మరుగుతుంది పప్పుచారు అనేది. అలా లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఎంతో రుచికరమైన పప్పుచారు అనేది రెడీ అవుతుందండి. సో ఈ పప్పుచారు అనేది కిచిడీకైనా, బగారా రైస్ కన్నా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.